ఇదే జయ జయ హే తెలంగాణ పాట పాడమని చెప్పేసి పాపం చనిపోయినటువంటి బాలు గారికి అడిగితే అప్పుడున్న పరిస్థితుల్లో నేను పాడను, అప్పుడున్న పరిస్థితుల్లో నేను చెయ్యను అన్న కాడికి వచ్చిన తర్వాత అది రామకృష్ణ గారు పాడినరు. సరే అదొకటి నడుచుకుంటూ వస్తుంది ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి దాన్ని. అయితే కాలక్రమేణా చాలా పెద్దగా ఉంది, ప్రేయర్లో చదువుతానికి ఇబ్బంది అవుతుంది. 2.5 నిమిషాలు కుదిస్తామంటేనే నానా గగ్గోలు పెట్టిన ఈ కాంగ్రెస్ నాయకులే, ఇప్పుడున్న మేధావులే, ఇప్పుడున్న పెద్ద పెద్ద చదువులు చదువుకున్నట్టు మేధావులు అట్టట చేస్తారు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొడతారా, ఉన్న అసలు పాటను తీసేస్తారా, ఇది తీస్తారా, మళ్ళీ అదే 2.5 నిమిషాలకు ఎట్లా ఒప్పుకున్నాడు మరి? ఇదే అందశ్రీ ఇదే ఇప్పుడు సపోర్ట్ ఎందుకు చేసలేదు ప్రజలు? ఇప్పుడు చెప్పింది చేయకపోవడానికి రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు 6 గ్యారెంటీలు లాగానే ఇది కూడా. అవును, ఆయన నోటితో చెప్పింది ఏది చేయడు. సామాజిక న్యాయం అన్నాడు. అవును, ఇప్పుడు మన ఎంపీ టికెట్లో ఏం చేసినో చూసినాం. అవును, ప్రధాన సామాజిక బీసీ సామాజిక వర్గాలకు టికెట్ లేవు. అవును, ఎస్సీలో మాదిక సామాజిక వర్గానికి టికెట్ లేవు, అందరు గగ్గోలు పెడతా ఉన్నారు. అవును, అట్లా 6 గ్యారెంటీ లాగానే ఏం చెప్పిండో అది చేయకపోవడమే రేవంత్ రెడ్డి స్పెషల్. అదే అంటున్నాను. అప్పుడు ఆ రోజు అదే అంటున్నా, 2.5 నిమిషాలకు కుదిస్తామంటేనే పెద్ద గగ్గోలు పెట్టింది మేధావి వర్గం అంతా. అట్టడ తీసేస్తారు అందశ్రీ పాట అంటే లేదా దళిత అని చెప్పేసి. ఇప్పుడు అదే 2.5 నిమిషాలకు కుదిచ్చేసి పాటలు పాడిస్తారు. ఇది గమనించాలి, ఈ కుట్రను గమనించాలి కదా, వైఖరిని అర్థం చేసుకోవాలి కదా. తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు అర్థం చేసుకోవాలి కదా, చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది తప్పు, ఇది దుర్మార్గము, ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టేది, తెలంగాణ అవమానించే చర్య. ఇది తెలంగాణకు సంబంధించిన చిన్న అంశం కాదు. ఇది దీన్ని అర్థం చేసుకోవాలి, ఈ కుట్రను అర్థం చేసుకోవాలి. మనల్ని మళ్ళీ ఒకసారి మన చరిత్రను, మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని, మన వారసత్వాన్ని ఇంకోటి చేతిలో పెట్టే దిశగా దీన్ని నడిపిస్తా ఉన్నారు. దీన్ని అందరం కూడా వ్యతిరేకించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దశాబ్ది ఉత్సవాల తీరు ఇది ఒక్క అంశమే కాదు, రాష్ట్ర గీతమే కాదు, అనేక అంశాలు ఇవాళ ఒక్క దారిలో పోతా ఉన్నాడు, తప్పుడు దారిలో ప్రయాణిస్తా ఉన్నాడు, తప్పుడు పద్ధతిలో ప్లాన్ చేస్తా ఉన్నాడు దశాబ్ది ఉత్సవాలకు. ఇట్లా కాదు కదా ప్లాన్ చేయాల్సింది. మీరు ఎట్లా అండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆయన అడుగులు ఎట్లా పడుతున్నాయో చూద్దాం ఒకసారి. పండరి గారు, ఆయన అడుగులు ఎటువైపు పడతా ఉన్నాయి? తెలంగాణ చరిత్రను చంపే దిశగా పడతా ఉన్నాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని అంతం చేసే దిశగా పడతా ఉన్నాయి. తెలంగాణ చరిత్రలో నిలబడాలని, తెలంగాణ పోరాడి నిలిచి గెలిచిన తెలంగాణ రేపు చరిత్రలో ఒక అద్భుతమైన పాఠంగా, ఒక అద్భుతమైన చరిత్రగా నిలబడాలని కేసీఆర్ గారు దీనికి ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని క్రియేట్ చేసిండు, ప్రత్యేకమైన ఆత్మగౌరవాన్ని క్రియేట్ చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ అని పెట్టాడు. ఎందుకు పెట్టాడండి తెలంగాణ స్టేట్ అని? చాలా మంది డౌట్లు అడుగుతా ఉన్నారు, నేను చెప్తా. ఇప్పుడు పేర్ల మార్పిడిలో, అధికార చిహ్నాలకు సంబంధించి తీసివేతలో, లేకపోతే రవాణా సంబంధించినటువంటి చిహ్నాలను మార్చడంలో ఇప్పుడు ఇదేనా అభివృద్ధి అంటే ఇట్నే ఉంటుందా? ఇప్పుడు ఈయన వచ్చి మార్చిండు, రేపు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాక మార్చాలని గ్యారెంటీ? మార్పు వెనుక కుట్ర ఉంటుంది అంటున్నా నేను. ఎట్లా? తెలంగాణ అస్తిత్వాన్ని చంపే కుట్ర ఇది, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంపే కుట్ర ఇది. తెలంగాణ చరిత్ర తెలియని వాళ్ళు, తెలంగాణ పోరాటం అర్థం కాని వాళ్ళు, తెలంగాణ చరిత్ర అర్థం కాని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా ఈ చిల్లర పనులు, ప్రభుత్వ పనులు రేపు తెలంగాణకు తలవంపులు తీసుకొస్తాయి. ఇవన్నీ కూడా ఇవాళ పండరి గారు తెలంగాణ స్టేట్ అని ఎందుకు పెట్టాడు కేసీఆర్ గారు? తెలంగాణకు ఒక సపరేట్ చరిత్ర ఉందండి. తెలంగాణ తమిళనాడుకు టీఎన్ అని ఉంది, కర్ణాటక మహారాష్ట్ర ఎంహెచ్ అని ఉంది, కేరళ కేఎల్ అని ఉంది. కాబట్టి తెలంగాణకు టీజీ అని పెట్టాలని చెప్పి మాట్లాడితే వదిలేని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. తెలంగాణ మనం అప్పుడు టీజీ తోటే ఉద్యమం చేసినాం, మనం అసలు టీఎస్ లేదు, కావాలని తీసుకొచ్చి టీఎస్ కలిపిండు. అట్లా మాట్లాడే వాళ్ళని ఏమనాలి? తెలంగాణ చరిత్ర ఒక వివరణ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు ఉద్యమం ముందు నుంచి కూడా ఉన్నారు. ఈ టీసీ అనే దాన్ని పక్కన పెడితే టీఎస్గా మార్చడంలో కానీ అసలు ఎందుకు మెయిన్ రీజన్ ఏముంటుంది అన్న? టీఎస్ అని పెట్టింది కేసీఆర్ గారు జీవితకాలం లేకపోతే తరతరాలు అధికారంలో ఉంటా అని పెట్టిండా? ఆయన రాజ్యం అనుకొని పెట్టిండా? తెలంగాణ రాష్ట్రం కోసం పెట్టిండు, తెలంగాణ చరిత్రలో నిలవడం కోసం పెట్టిండు, తెలంగాణ గత చరిత్రను అధ్యయనం చేసి అధ్యయనం నుంచి పెట్టిండు కేసీఆర్ గారు. తెలంగాణ అస్తిత్వాన్ని అర్థం చేసుకొని పెట్టిండు. తెలంగాణ చరిత్ర చదవని వాళ్ళు, తెలియని వాళ్ళు మాట్లాడితే ఎట్లా? కేరళకు ఉంది కాబట్టి, కర్ణాటక ఉంది కాబట్టి, తమిళనాడుకు ఉంది కాబట్టి దీనికి కూడా టీజీ అని పెట్టాలని ఉత్తర భాష అని చెప్తే దాన్ని ఏం చెప్తాం మనం? తెలంగాణ చరిత్ర గొప్ప చరిత్ర కదా, ఈ రాష్ట్రానికి లేని చరిత్ర ఉంది కదా, తమిళనాడుకి లేని భిన్నమైన చరిత్ర, కర్ణాటకకు లేని భిన్నమైన చరిత్ర, మహారాష్ట్రకు లేని భిన్నమైన చరిత్ర తెలంగాణకు ఉంది. పెద్ద పోరాట వారసత్వం ఉంది. తెలంగాణ ఒకనాడు పోలీస్ చర్య జరగకముందు స్వతంత్ర రాజ్యంగా మనుగడ సాగించింది. దీన్ని అర్థం చేసుకోవాలి కదా. ఆ వెలుగులోంచే స్వతంత్రంగా, స్వతంత్ర రాజ్యంగా, స్వతంత్ర భావజాలంతో, స్వతంత్ర అస్తిత్వంతో, స్వతంత్ర ఆత్మగౌరవంతో బతికిన తెలంగాణకు ఒక స్వతంత్రత ఉండాలనే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తిలోంచే తెలంగాణ స్టేట్ అని పెట్టాడు కేసీఆర్ గారు. ఆ చారిత్రక వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి కదా. పెట్టినంత మాత్రం భారతదేశాన్ని అంతర్భాగంగా కాకుండా పోతుందా? చరిత్ర ఉండకుండా పోతుందా? ఈ చరిత్ర వెలుగులోంచి చూడకుండా, చరిత్ర వెలుగులోంచి అర్థం చేసుకోకుండా, తెలంగాణ తలంలోంచి చూడకుండా ఇది అర్థం
కాదు ఎవరికి కూడా. అది అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. నేను అదే అంటున్నా. ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు టీఎస్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో రాష్ట్రానికి సంబంధించి అంటా ఉన్నారు. అసలు తెలంగాణలో అసలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారంటా ఉన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మొన్న ఏదైతే గాంధీ జయంతి రోజు ఆ పక్కపంటి దానికి ఎక్కడైతే ఉన్నదో అంత పెద్ద ఏమంటారు దాన్ని నింగిరంటే అంబేద్కర్ని వదిలేసి పక్కన వదిలేసిపోయిండు. మొన్న అదే రాజీవ్ గాంధీ జయంతి అయితే మాత్రం పూలమాలలు వేసుకుంటూ వచ్చి అప్పుడు లేని ఎలక్షన్ కూడా ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇట్లా ఒక్కటి కాదు పండరి గారు, సభ్య సమాజం చెప్పాలన్నా చెప్తే తెలిసేది. మీరు ఒకసారి మొత్తం చూడండి. టిఎస్ మార్పుతో పాటు దశాబ్ద ఉత్సవాల నిర్వహణతో పాటు రాష్ట్ర గీతానికి స్వరకల్పనతో పాటు అనేక చర్యలు రేవంత్ రెడ్డి గారి చర్యలు, రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు ఎటువైపు పోతున్నాయో మీరు ఒకసారి చూడండి. ఒకసారి కాకతీయ తోరణం తీసేస్తా అంటాడు రాష్ట్ర ఈ కాకతీయ తోరణాల మీద ఇప్పుడు ఇదంతెందుకు అంతగానో ఆయనకేందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రను కొనసాగించాలి, ఇంకో గొప్ప చరిత్రను నిర్మించాలి. ఆ దిశగా నీ అడుగులు పడాలి. పరిపాలనలో నీ పనితనం కనపడాలి. కానీ చిహ్నాలు మార్చడంలో, పేర్లు మార్చడంలో నువ్వు కతి తిప్తా అంటే ఎట్లా? గేట్లు ఎత్తేస్తా, చిహ్నాలు మారుస్తా, పేర్లు ఇది కాదు కదా. నీ పనితనము ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ తీసుకుపోయి సంక్షేమ పథకాలు అమలు చేయి, గ్యారంటీలు అమలు చేయి, మంచి పని తెచ్చుకో. ఎవడొద్దంటుండు? నువ్వు ఆ పనిలో నువ్వు లేవు కదా. చరిత్రను చంపే పనిలో నువ్వు ఉన్నావు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అంతం చేసే పనిలో ఉన్నావు. తెలంగాణ అస్తిత్వాన్ని అంతం చేసే పనిలో ఉన్నావు. కాకతీయ తోరణము ఎందుకోసం పెట్టారండి? కాకతీయ తోరణము ఒక సంకుచితమైన దృష్టితో చూస్తే ఎట్లా? రాజరికం చేస్తున్నారా మొత్తం? తెలంగాణకు ఒక వైభవం ఉందండి, తెలంగాణకు ఒక చరిత్ర ఉందండి. తెలంగాణలో ఒక గొలుసు కట్టు చెరువులను ఏర్పాటు చేసి అద్భుతమైన సాగునీటి సౌకర్యాన్ని తెలంగాణకు అందించిన కాకతీయ సామ్రాజ్యం అనేది ఒక ఆదర్శవంతమైన సామ్రాజ్యము చరిత్రలో. దానికి స్ఫూర్తిగా అట్లాంటి సంక్షేమము, అట్లాంటి సాగునీటి వసతులు చరిత్రాంతం ఉండాలని చెప్పి దాని ఒక మోడల్ గా తీసుకున్నారు. ఇట్లా అనేక అంశాలు తీసుకోవడం వెనుక చిహ్నాలు రూపొందించడం వెనుక చారిత్రక కారణాలు ఉంటాయి. దాని వెనుక సానుకూల అంశాలు ఉంటాయి. చరిత్రకు నేర్పించడం కోసం పెడతారు. అవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చే పాలకులకు నేర్పించడం కోసం పెడతారు. వాళ్ళు అట్లా మసలుకోవాలని చెప్పి పెడతారు. దాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి పెడతారు. దాన్ని ఓన్ చేసుకోవాలి, ఇంకా గొప్పగా ఓన్ చేసుకోవాలి. చేసుకున్న సాంప్రదాయాన్ని ముందు తీసుకుపోవాలి, ఇంకా గొప్పగా ముందు తీసుకుపోవాలి. కానీ నువ్వు అట్లా తీసుకుపోతలేవు కదా. చరిత్రను చంపే ప్రయత్నం చేస్తా ఉన్నాడుగా. కాకతీయ తోరణం తీస్తే ఊకుంటామా? టీఎస్ తీసేసినాం, ఎంత దుర్మార్గమైన చర్య. ఇట్లాంటివి ఒక్కటి కాదు, జిల్లాలు తీసేస్తా అంటాడు, జిల్లాలు కుదిస్తా అంటాడు. ఎంత 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 అవివేకం ఇది. చిన్న జిల్లాలు పరిపాలనను ప్రజల ముంగిటికి తీసుకుపోవడానికి ఉపయోగపడ్డాయి. ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు, అధికార వికేంద్రీకరణకు, ప్రజల దగ్గరికి ప్రభుత్వ ఫలాలను తీసుకుపోవడానికి చిన్న జిల్లాలు ఉపయోగపడ్డాయి. కొత్త జిల్లాలు కానీ, కొత్త మండలాలు కానీ, కొత్త రెవెన్యూ గ్రామాలు కానీ, లంబాడి తాండాలు, గ్రామ పంచాయతీలు కానీ ప్రజలకు మేలు చేయడం కోసం, ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ తీసుకోవడం కోసం అట్లాంటి అంశాల్లో కూడా వెలువట్టి జిల్లాలు తీసేస్తా, ఇన్ని జిల్లాలు అవసరం లేదని అంటాడు. ఎంత ఎంత నవ్వులపాటు చర్యలు ఇవన్నీ కూడా. నవ్వొస్తా ఉంది కదా దారుణంగా. మళ్ళీ ఏంది అంటే చిన్న జిల్లాలు తీసేస్తే జిల్లాకు పెత్తందారు ఉంటాడు, ఆ పెత్తందారు చెప్పినట్టు నడుచుకోవాలా. పాత జిల్లాలాగా అధికారిక వ్యవస్థ ఉండొద్దు, రాజకీయ పెత్తందారుల పెత్తనాన్ని నడవాలని చెప్పిందని నీకు కలగంటున్నది. వాళ్ళ ఆ వైపు తీసుకుపోతావా? పటేళ్ల పరిపాలన రావాలని కోరుకుంటున్నావా ముఖ్యమంత్రి గారు? ప్రజాస్వామ్యం ఉండొద్దు, అధికార వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండొద్దు, పటేల్గిరి నడవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటా ఉన్నాడా? చర్యలను చూస్తే అట్లనే కనబడతాం. వాళ్ళ కుల సంఘం మీటింగ్లే మనం పాలించేటోళ్ళం, రెడ్లు అనేటోళ్ళు, పాలకులు అని చెప్పేసి డైరెక్ట్ గా మాట్లాడినటువంటి వ్యక్తికి ఇంకా ఏ ప్రాస్పెక్ట్ ఇప్పుడు ఉంటుంది? అందరూ రెడ్లు అట్లా ఉండరు కదా పండరి గారు. అది కూడా అట్లా ఉండరు కదా. ఏ కులమైన అందరూ ఇప్పుడు గౌడ కులంలో కూడా నేను గౌడ సామాజిక వర్గంలో పుట్టిన, అందరూ గౌడ సామాజిక వర్గంలో పుట్టిన వాళ్ళంతా ప్రజాస్వామికంగా ఉంటారని చెప్పి మనం అనుకోలేము. గౌడ కులంలో పుట్టిన వాళ్ళు కూడా నియంతృత్వంగా ఆలోచించే వాళ్ళు, నేనే ఉండాలి, నేనే తినాలి, నేనే బలవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందులో కూడా అంతే. రెడ్డి సామాజిక వర్గంలో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు, ప్రజాస్వామికంగా మెసిలే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి చర్యలను ఒప్పుకోరు, వాళ్ళు ఇట్లాంటి పనులను ఒప్పుకోరు. వాళ్ళు ప్రజాస్వామ్యము అనేక దశలు దాటి ఒక రూపం సంతరించుకుంటది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనేక తన్లాడి అనేక రకాల అధ్యయనం చేసి ఏవి తెలంగాణ సమాజానికి అవసరమో, పీడన, రకరకాల అణచివేతలను అనుభవించిన తెలంగాణ త్వరగా బయటపడడం కోసం ఏ చర్యలు అవసరమో అవన్నిటిని కూడా పునాదులు వేసిండు కేసీఆర్ గారు, బ్రహ్మాండంగా నడిపించుడు. దాన్ని నువ్వు స్థిరీకరించాలి, ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ధ్వంసం చేస్తా అంటే ఎట్లా?